సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహించిన మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న ఉత్తరవణ మాది గారికి ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటుగా మరి అతిథులుగా హాజరైన పెద్దలు అన్న అంజన్న మాది గారికి, అదేవిధంగా మన బాలసవన్న మాది గారికి, వెన్నగడ్డన్న గారికి, కృష్ణన్న గారికి, రామకన్న గారికి, మన ప్రసాదన్న గారికి, అదేవిధంగా పెద్దలు తిరుపతి గారికి, అదేవిధంగా తమ్ముడు సోషల్ మీడియా ఖమ్మం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆదూరి రవిమాది గారికి, అదేవిధంగా తల్లాడ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున మందాకృష్ణ మాది గారి తరఫున ఎంఆర్పిఎస్ తరఫున మీకు అందరికీ ముఖ్యమైన నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, మనము అన్న పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నూతన గ్రామ కమిటీల నిర్మాణము, మండల కమిటీల నిర్మాణము కార్యక్రమం జరుగుతున్నది. మరి దానిలో ఇప్పటికీ మీరందరూ కూడా గ్రామాలలో మరి మన కమిటీల ప్రచార నిమిత్తము మీరు గ్రామాలకు వెళ్ళడం జరిగింది. మీరందరూ కూడా ప్రచారము మనము ఇప్పటివరకు చేసినాం. అంటే గ్రామ కమిటీలలో మన ప్రజలకు మన గ్రామ కమిటీ ఒకటే రోజు పోతే ఒకటే రోజు కమిటీ అయ్యారు కాబట్టి మీరు అన్ని గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాలలో ఇప్పటికీ మీరు తెలియజేసింది కాబట్టి మరి మీరు మళ్ళీ ప్రతి ఒక్క గ్రామంలో మీరు గ్రామాల డేట్లు ఏ విధంగా ఇచ్చిందో ఆ ఇచ్చిన డేట్ల ప్రకారంగా ఆ డేట్లలో మీరు ఒక మండలానికి 5 మంది చొప్పున, ఒక ఇన్ఛార్జ్, 4 కో ఇన్ఛార్జులు మరి ఇప్పటికీ మనం వాళ్ళందరినీ కూడా మనం కేటాయించడం జరిగింది. మీరు అందరి సమక్షంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ 20 రోజులు పొద్దున ఒక గ్రామ కమిటీ, సాయంత్రం ఒక గ్రామ కమిటీ, పొద్దున వీలైన గ్రామ కమిటీలు పొద్దున వేయాలి, సాయంత్రం వీలైన గ్రామ కమిటీలు సాయంత్రం వేయాలి. ఖచ్చితంగా గ్రామ కమిటీలను పూర్తి చేసి మరి మీరు ఏదైతే మండలాల డేట్లు ఇవ్వడం జరిగింది, మనకు మండలాల డేట్లు ఫస్ట్ మనకు ఏది సత్తుపల్లి వచ్చేసి మనకు 9 సత్తుపల్లి ఎన్నాడు 30 తారీఖు మనకు సత్తుపల్లి మండల కమిటీ ఉంటుంది. ఆ మండల కమిటీకి మీరందరూ కూడా గ్రామాలలో కమిటీ ఎన్నుకునేటప్పుడు చదువుకున్న యువకులను 25 నుంచి 40 సంవత్సరాల లోపు మొత్తము విద్యార్థులను, యువకులను అందరినీ కూడా కమిటీలో ఉంచే బాధ్యత తీసుకోవాలి. ఎంఎస్పి కమిటీలో పెద్దలను, ఆ ఊరుకు సంబంధించిన అన్ని వర్గాలను, అన్ని కులాలను, బిహెచ్పిఎస్తో పాటు అన్ని వర్గాలను కలుపుకొని మనము ఎంఎస్పి కమిటీని ఏర్పాటు చేయాలి. ఎంఆర్పిఎస్ కమిటీలో మన ఎస్సీ మాదిగలు ఉండాలి. దానిలో మన యువకులు ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ, మనకు మండల కమిటీ 30వ తారీఖు మనకు సత్తుపల్లి ఉన్నది. ఆ సత్తుపల్లి మండల కమిటీకి మొత్తం నూతన తరం మనకు అక్కడ కనపడే విధంగా చూడాలి. ప్రతి ఒక్క గ్రామం నుంచి 20 మంది నుంచి 30 మంది వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్లో రావాలి. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేటట్టుగా చూడాలని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనకు తల్లాడ వచ్చేసి 29వ తారీఖు, తల్లాడ 29వ తారీఖు మనకు తల్లాడ మండల కమిటీ ఉంటుంది. మరి ఇప్పటికే మీరు గ్రామాలకు వెళ్ళి ఉన్నారు. మళ్ళీ గ్రామాలలో మన పూర్తి స్థాయి కమిటీలను వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ మీరు ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఆ కమిటీలు పూర్తి చేసుకొని 29వ తారీఖు రోజున మండల కేంద్రంలో భారీ ఎత్తున మనం కార్యక్రమం తీసుకోవాలి. అక్కడికి మన వాళ్ళందరినీ కూడా యువకులను ఎంపిక చేసుకొని తీసుకురావాల్సిన బాధ్యత ఇన్ఛార్జి గారి మీద ఉన్న తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకు వేంసూరు వచ్చేసి 1వ తారీఖు ఉంటుంది. వేంసూరు 1వ తారీఖు 18 గ్రామాలు. మీరు ఈ 18 రోజులు పూర్తి స్థాయిలో పనిలో ఉండాలి. ఒకటి పొద్దున పడ మంచిదే మనకు కమిటీ, ఉదయం పూట మన వాళ్ళు అందరూ ఉంటారంటే ఉదయం పూట వెళ్ళాలి, సాయంత్రం పూట మనకు అవకాశం ఉందంటే సాయంత్రం పూట వెళ్ళాలి. కానీ మీరు 5గురు మాత్రము మీరు ఇన్ఛార్జీగా ఉంటారు, వాళ్ళు కో ఇన్ఛార్జీగా ఉంటారు.
5గురు కలిసి ప్రతి ఒక్క గ్రామంలో వెళ్ళి వాళ్ళందరూ తీసుకొని వచ్చి కార్యక్రమం చేసి 1వ తారీఖు భారీ ఎత్తున మీరు మీటింగ్ చేయవలసిన అవసరము మన ఇన్ఛార్జి గారి మీద ఉన్నది. సత్తిపల్లి తల్లాడైపోయింది, వేంసూర్ అయిపోయింది, తర్వాత పోతే ఇంకా మనకు వచ్చేసి ఇప్పుడు పెనుబెల్లిలో మంచి టీం ఉన్నారు. మీరు అందరూ కూడా కలిసికట్టుగా వర్క్ చేయండి. కలిసికట్టుగా వర్క్ చేసి మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే గ్రామాలకు వెళ్ళిందో మరి ఆ గ్రామాలందరినీ మళ్ళీ మనోళ్ళందరికీ చెప్పి వాళ్ళతో అవకాశం తీసుకొని గ్రామ కమిటీలు పూర్తి చేసి ఆ గ్రామ కమిటీలు వేసేటప్పుడు కూడా మనకు స్టేట్ నుంచి అన్నగారు కృష్ణమాది అన్నగారు మనకు సర్క్యులర్ పంపడం జరిగింది. సర్క్యులర్తో పాటుగా మనకు కమిటీ వేసే ఫామ్ కూడా పంపడం జరిగింది. దాన్ని మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని మీ ఎన్ని గ్రామాలు అయితే ఉంటాయో అన్ని గ్రామాలకు ఆ అవసరమైనన్ని మీరు చేసుకొని జిరాక్స్ తీసుకొని కలర్ జిరాక్స్ తీసుకొని వాటిని అన్నింటినీ ఫైల్ చేసి సోషల్ మీడియా మన ఆదూరు రవికి మీరు అందరూ ఏం చేయాలి, ఆ కమిటీ చేసింది తర్వాత దాంతోపాటుగా అక్కడ దిగిన మన కమిటీలో దిగిన ఫోటో అటు ఆదూరు రవికి ఫార్వర్డ్ చేయాలి, ఇటు జిల్లా కమిటీకి జిల్లా ఇన్ఛార్జి గారికి తర్వాత పోతే మన జిల్లాలో ఉన్న మన ఖమ్మం గ్రూప్లో ప్రతి ఒక్కరూ పెట్టాలి. మిగతా వాళ్ళంతా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయాలి. కానీ కమిటీ మాత్రం పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూడాలి. మనకు ఎన్నడున్న డేట్ ఇది 6వ తారీఖు మనకు ఉన్నది. 6వ తారీఖు అది మళ్ళీ నేను వస్తా, ప్రతి ఒక్క మండల కమిటీ నేను వస్తా, అంజన్ వస్తాడు, సునీల్ వస్తాడు, పూర్తి బాధ్యులు ఉంటాడు, ముక్కరావు ఉంటాడు, అందరి సమక్షంలో జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఎంఎస్పీకి ఉండే వాళ్ళు ఉండాలి. ఆ రోజు జిల్లా కమిటీకి మనం ఎవరైనా పంపిస్తాం అనేది ఉండాలి. ఎవరైతే ఇప్పుడు వర్క్లో ఉంటారో ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తారో వాళ్ళని జిల్లా కమిటీకి మండల కమిటీకి తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు అది అందరు కూడా గమనించాలి. అన్నగారు నాకు చెప్పింది ఏంది, మీరు సర్క్యులర్ చూసి కదా, సర్క్యులర్లో స్పష్టంగా తెలియజేసింది కృష్ణమాది అన్న గారు ఎవరిని జిల్లా కమిటీలో ఉంచాలి, ఎవరి పనిలో ఉన్నారు, ఎవరి మండల కమిటీలో ఉంచాలి, ఎవరి పనిలో ఉన్నారు, ఎవరిని రాష్ట్ర కమిటీలో ఉంచాలి, ఇవన్నీ కూడా జిల్లా ఇన్ఛార్జి గారి సమక్షంలో జరగాలని చెప్పడం జరిగింది. అన్నగారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారమే నేను పనిలో ఉంటా. మీరు ఇప్పటికీ మన సత్తుపల్లి మొదటి వరుసలో ఉంచిళ్ళు, జెండా దిమ్మల విషయంలో కానీ, వృద్ధుల వితంతుల విషయంలో కానీ, మన కార్యక్రమాల విషయంలో కానీ మనకు సత్తుపల్లి ముందు వరుసనే ఉన్నది. ఇంకా ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో మనం ఫస్ట్ వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చేస్తారని, కల్లూరు ఏదైతే ఉన్నదో నేను కల్లూరుకు మళ్ళీ మనోళ్ళతో అక్కడ మీటింగ్ పెడితే నేను కల్లూరు మీటింగ్ ఏర్పాటు చేస్తా. కల్లూరు మీటింగ్ ఈ మధ్యలో ఈ 1-2 రోజులలో కల్లూరు మీటింగ్ ఉంటుంది. కల్లూరు మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ కల్లూరు మీటింగ్ది మండలం ఏ రోజు అనేది ప్రకటన చేయడం జరుగుతుంది. కల్లూరు ఒకటి మనకు పెండింగ్ అవుతుంది. ఆ కల్లూరుది డేటు నేను కల్లూరులో మీటింగ్ పెట్టి మన ఉత్తరావణను పంపిస్తా. మళ్ళీ నేను వస్తా, అంజన్ వస్తాడు, అక్కడ కార్యక్రమం తీసుకుందామని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కృష్ణమాది అన్న ఆదేశాల మేరకు సర్క్యులర్ను పాటిస్తూ సర్క్యులర్ను చూసుకుంటూ సర్క్యులర్ను చదువుకొని ఆ కార్యక్రమాలను ముందు వరుసలో తీసుకుపోయి టోటల్ గ్రామ కమిటీలు వేసి మండల కమిటీలకు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. సమావేశం ముందు